వైసీపీ అధినేత జగన్ రెడ్డి చేసే గుడ్డి రాజకీయాలకు ఇది మరో ఉదాహరణ. బలం లేనప్పుడు అధికార పక్షం దయ తెలిస్తే తీసుకోవాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. కానీ పోటీ చేస్తామని గుడ్డిగా అడుగులు ముందుకు వేస్తే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు పీఎస్సీ సభ్యుల ఎన్నికలకు ఓటింగ్ చేయడానికి ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి. వెళ్ళకపోతే సొంత పార్టీ అభ్యర్థిని నిలబెట్టి ఓటింగ్కి వెళ్ళని అధ్యక్షుడిగా రికార్డు ఎక్కుతాడు. వెళ్తే తాను చేసిన శపథాన్ని తానే తక్కువ చేసుకున్నట్లు అవుతుంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీల సభ్యుడిగా ఎన్నికవ్వాలంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. జగన్ రెడ్డితో కలిపి 11 మంది మాత్రమే ఉన్నారు. ముందు సభ్యుడిగా ఎన్నికైతేనే చైర్మన్ పదవి గురించి ఆలోచించాలి. మండలి నుంచి ఆ పార్టీ తరపున పబ్లిక్ అకౌంట్స్ కమిటీలోనికి 2 ఎన్నికవుతారు. మరి అసెంబ్లీ నుంచి కూడా పెద్దిరెడ్డి నామినేషన్ వేశారు. ఇప్పుడు ఓటింగ్ను స్పీకర్ ఖరారు చేశారు. శుక్రవారమే ఓటింగ్ జరుగుతుంది. కూటమి సభ్యుల్లో 10 మంది అసెంబ్లీకి రాకపోతే తాము వెళ్ళి ఓట్లు వేయాలని వైసీపీ సభ్యులు అనుకుంటున్నారు. అందుకే నామినేషన్ వేయించాలని అంటున్నారు. అంతమంది అసెంబ్లీకి రాకపోతారా అనే విషయం పక్కన పెడితే అసలు ఇదేం దింపుడు కళ్ళమాసలన్నీ ఎవరికైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఓ రాజకీయ పార్టీ అధినేత వ్యూహాలు ఇలా ఉంటే ఆ పార్టీ దివాలా తీయడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. అసెంబ్లీలో వీప్ పదవులకు ఎన్నికలు ఓటింగ్ తర్వాత జగన్ రెడ్డి రాజకీయం ఎంత గందరగోళంగా ఉందో, నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన చేతకానితనం ఎంత ఉందో వైసీపీ కేడర్కు మరోసారి స్పష్టత వస్తుంది.